కార్యంగా కనిపిస్తుంది. ఓకే సరే, ఏంటి ఏపీలో భూదందాలకు సంబంధించి అసలు దోషులు ఎవరు, ఈ భూబకాసురులు ఎవరు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం? మనం దీని మీద ఆల్రెడీ డిస్కషన్ కూడా చాలాసార్లు చేసాం, కానీ దీనికి ఎక్కడ ఎండ్ కార్డు కనిపించట్లేదు. అదేనండి, ఇప్పుడు అందరూ విమర్శించే వాళ్ళే కానీ దాన్ని బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు అనేది తెలియట్లేదు. మొన్న బొత్స సత్యనారాయణ ఆయన మొన్నటిదాకా మంత్రి, ఆయన మీరు ఎందుకు విశాఖలో అప్పటి మీ సిట్ గురించి మీరు తేల్చారని ఆయన అడిగారు. ఇక్కడ మదనపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో జరిగింది, ఆయన తాలూకా అధికారులు దీంతో సంబంధం ఉందని వాళ్ళలో ఒక ఎమ్మెల్యే భాష మీద కేసు పెట్టడము, ఆయన సహాయకులు కొంతమందిని అరెస్ట్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. కానీ చర్యలు ఏం తీసుకుంటున్నారు ఏం వివరాలు 10 రోజులైంది ఇప్పటికి, ఈ రోజుకి 10 రోజులైంది అది జరిగి. నిర్దిష్టంగా ఏంటి అగ్ని ప్రమాదం ఏం జరిగింది, ఎవరు పెట్టే ప్రమాదం కాదు ఘటన అనేది దాని మీదేనా? ఇది ఎంతసేపటికి ప్రతిదీ కూడా అన్నీ జరిగి తెలుగుదేశం వైసీపీ పంచాయతీగా మిగిలిపోతూ ఉంది. అవును, తెలుగుదేశం వైసీపీ పంచాయతీగా మిగిలిపోతే ఉపయోగం ఏంటి? ఆ భూముల ఆక్రమణ అన్నది ఎవరో ఒకరి భూమి ఉంటుంది కదా అది. అవును, మరి వాళ్ళకి మళ్ళీ మీరు వాళ్ళని పిలిపించారా? వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకున్నారా? ఎప్పుడు ఫిర్యాదులు ఉన్నాయి. వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఎప్పుడు అక్కడ కూడా మదనపల్లి దగ్గర కూడా చేస్తున్నాయి. మరి దాన్ని తేల్చకుండా నిన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి 1,75,000 ఎకరాలు దందా జరిగింది అని ఆయన ఒక ప్రకటన చేశారు. 1,75,000 ఎకరాలు అంటే మీరు ఊహించండి ఎక్కడ జరిగింది, ఎవరు భూమి, ఎవరు తీసుకున్నారు, ఆ బాధితులు ఎవరు, ముఖ్యంగా ఆ బాధితులకు తిరిగి ఆ భూమి అప్పగించే ప్రక్రియ మీరు ఏమైనా చేస్తున్నారా? ఈ భూమి ఎక్కడుంది అసలు, ఇంత భూమి? ఇవన్నీ ప్రశ్నలండి. ఎందుకంటే ఊరికనే మచాడ్ అబౌట్ నథింగ్ అని హడావుడ్ చేసి జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. పెద్దలు వాళ్ళే ఉంటారు. ఉదాహరణకు నేను నిన్న మదనపల్లిలో ప్రతిపక్ష నాయకులు కొంతమంది మాట్లాడుతుంటే చూసే మీడియాలో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ ఎక్కువగా తీసుకున్న మాట నిజమే, 70-80%, కానీ ఒక 20% అయినా తెలుగుదేశం వాళ్ళు కూడా తీసుకోలేదని మేమేం వాళ్ళు కూడా తీసుకున్నారు, వీళ్ళు కూడా తీసుకున్నారు. దీన్ని తేల్చాలి, అది వాళ్ళకి అప్పగించాలి. భూమి మీద చర్చ ఎప్పుడు సార్థకం అవుతుందండి? ఇదిగో వర్మ భూమి తీసుకున్నారు, మళ్ళీ మేము వర్మకు స్వాధీనం చేసుకున్నామంటే అప్పుడు దానికి ఒక అర్థం ఉంది. గాలిలో చర్చలాగా ఉంది. ఇప్పుడు విశాఖ మరింత తీవ్రమైంది. బొత్స అడిగింది కూడా అదే. 2017లో మీరు ఇది వేశారు, సిట్ వేశారు. ఆ తర్వాత అది సరిగ్గా చేయలేదని మళ్ళీ వినీత్ బ్రిజ్లాల్ అతను సృజన, అప్పుడు బి సృజన వాళ్ళతో మీరు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ 12 మండలాల్లో భూములకు సంబంధించిన అక్రమాలు జరిగాయని తేల్చింది. 12 మండలాల్లో. మళ్ళీ వైసీపీ వాళ్ళు వచ్చి ఆ కమిటీ కాదు మళ్ళీ మా కమిటీ అని వీళ్ళు మళ్ళీ విజయ్ కుమార్ నాయకత్వంలో వీళ్ళు ఇంకో సిట్ వేశారు. 2 సిట్లు అయ్యాయి కానీ హిట్ మటు కాలేదు. ఎందుకంటే దేని ఎవరు హిట్ ది రియల్ ప్రాబ్లం. విశాఖలో భూములు ఇంకా సరే మీరు ఎప్పుడు అనుకునే పంచగ్రామాలు, దశబల్ల భూములు ఇలాంటివి అలా అట్టు పెడతాం. లేదా అదానికి సంతర్పణ చేసినటువంటివి అవి పక్కన పెడతాం. ఈ సిట్లు ఏం తెలిసే ఎందుకు చెప్పరండి? 2 ప్రభుత్వాలు మరి 3వ ప్రభుత్వం వచ్చినా కానీ గాలిలోనే చర్చ ఎందుకు జరుగుతుంది? ఇది చాలా కీలకమైంది. తాజాగా వీటితో పోలిస్తే చిన్న టుమ్ముని లాంటిది ఒకటి, విజయనగరంలో సీతారామచంద్రమూర్తి దేవస్థానానికి సంబంధించి 30 ఎకరాలు ఇప్పుడు తాజా సభ్యుడు కొనతాల రామకృష్ణ బంధువులు ఆక్రమించారని అక్కడ వ్యవసాయ కార్మిక సంఘం వాళ్ళు రోజు ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు అదొక అలజడి. అక్కడ రోజు వీళ్ళు ధర్నా చేయటం, పోలీసులు అడ్డుకోవటం అని నిజాలు ఎందుకు తేల్చరు అనేది ఇక్కడ కీలక ప్రశ్న. కాబట్టి ఈ భూదందాల మీద ఇప్పటికైనా ఒక పూర్తి న్యాయ విచారణ జరిపించి ఒక సిట్ లాంటిది వేసి అసలు గతంలో జరిగిన వాటికి డేట్ ఇది అని చెప్తే అప్పుడు దానికి ఏమైనా ఉంటుంది. కానీ లేకపోతే ఏమవుతుందంటే ఈ చేయి పెట్టినట్టుగా ఒక కబ్జాదారుపై ఇంకో కబ్జాదారు వచ్చారనుకోండి, ఉపయోగం ఏముంది ప్రజలకు? జరిగినవి కూడా ఇవి. అందుకనే చాలా పార్టీలు, వామపక్షాలు కూడా ఇది సరికాదు, దీని మీద పక్కాగా తేల్చండి, ముగింపు ఎక్కడ, డెడ్ లైన్ పెట్టాలి. వివరాలు పారదర్శకంగా ఎందుకు ప్రకటించారండి? ఇప్పుడు విశాఖ సిట్ల నివేదికలు ఎందుకు ప్రకటించరు? అవును. ఇంకొక కీలకమైన రహస్యం చెప్తాను నేను. రహస్యం కాదు, నిజమే, అది పెద్ద రహస్యం ఏం కాదు. ఇప్పుడు ఆ కార్యాలయం తగలబెట్టినందుకు పత్రాలన్నీ ఇదైపోయాయి అని చెప్తున్నారు. ఓకే, అందులో వాటి చాలా కాపీలు కంప్యూటర్లోనే ఉంటాయి, అవన్నీ అందులో ఉంటాయి. కాదు వీళ్ళు నకిలీ తయారు చేసి మీరు అసలు బయట పెడితే అవి నకిలీ అయిపోతాయి కదా ఆటోమేటిక్గా. ఎందుకు బయట పెట్టరు?
సో టెక్నికల్ డేటా లేకుండా సర్వే నెంబర్లు లేకపోతే విస్తీర్ణాలు ఎంత అనేది తెలియకుండా ఊరికినే మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు. తప్పకుండా దోషులు ఎవరైతే వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా సరే, అధికారులైనా సరే. ఇప్పుడు అధికారులే కొంతమంది వాళ్ళని కాపాడుకోవడానికి ఇది చేశారని కొంతమంది అంటారు. ఒక చోట కాదు కదండి ఇవి, అరడజనం. అవును. కాబట్టి దీనికి ఎక్కడో చిన్న ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. ఓకే సార్, ఏంటి గిరిజన ప్రాంతాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోకస్? మరి అడవి బిడ్డలకు మంచి రోజు